టికెట్ సార్. నాకు వద్దండి. మొహోటమా? స్క్వాడ్ చెక్ చేశారంటే మొహోటం లేకుండా బుక్ చేస్తారు. నిన్ను పాస్ ఉంటే ఎలా బుక్ చేస్తారండి? పాస్ ఉందా? ఆ మొక్క ముందు చెప్పచ్చుగా. రేపటి నుంచి ఇంట్లోంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చెప్తాలేండి. టికెట్ తీసుకో. 2 ఇవ్వండి. చిల్లర ఇవ్వండి సార్. 500 చిల్లర ఉండదండి. నేను మీకు అంత చిల్లర వేదవలా కనిపిస్తున్నానా? నీ దగ్గర చిల్లర అంటే అయ్యా అందరూ నీ ఇంకే చూస్తున్నారు. పైకి సర్దుకో. చూస్తే చూడవండి, వాళ్ళ పాప నాలే పోతారు. వాళ్ళు పోరు, వాళ్ళ తూపులకి నేనే పోతాను. మీరు చూడరు, పక్కన చూడరు. కర్మండి, కర్మ. సర్లే, చిల్లరి 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 ఇదిగోండి. ఎక్కడికి వెళ్ళాలి? దొవ్వండి. ఏంటి దొవ్వండి. మా ఆవిడ కూడా దొవ్వండి. అసలు ఉంగరాలు తుట్టు సరిగ్గా దొవ్వండి. ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. దొవ్వండి. దువ్వానుగా. దువ్వేరు కంటే ఎట్లా వెళ్ళదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా టికెట్ ఎలా ఇస్తారు? దొవ్వండి. మళ్ళీ దువ్వంటావు. అవునండి దొవ్వండి. ఓరి నీ అబ్బా, అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. దొవ్వండి. తడుగు మీద ఉండటమే దొవ్వం. ఓరి నీ ఊరు దువ్వా. ఇది దువ్వలకి దుబాయ్లకి వెళ్దాం. యా ఏంటి? ఇది సిటీ బస్సు. సిటీ బస్ అయితే వెళ్దాం. వెళ్దు దిగా. మన మొక్క ముందే చెప్పచ్చు కదా. నువ్వు రా వెళ్దాం. నువ్వు రా తప్పకుండా ఆడగలుగుతారు. పక్క తప్పకుండా మెల్లగా దిగు. అసలు నీకు నరం లెక్క చోటి బస్సు కొద్దండి ఎన్నో రైలుకి వెళ్తా ఉన్నాడు. ఏమండి కాస్త పక్కనే జరగండి, నేను లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మాకే చోట్లేక చేస్తున్నాం. వేరే బస్ ఎక్క. లేదండి, నేను ఇదే బస్ ఎక్కాలి. లేదయ్యా నీకు, అసలే చోట్లేదంటే ఎలా ఎక్కుతావు? చోటు వద్దు, సీట్ ఉంది. ఇదిగో స్టోరీలు చెప్పొద్దు, వెళ్ళి సైడ్ బస్ ఎక్కు. సారీ, నేను ఈ బస్సే ఎక్కాలి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి కదలరు. ఏంటా బెదిరిస్తున్నావు? బెదిరించడం ఏంటంటే అసలు నేను ఎవరు అనుకుంటున్నారు? బియ్యం గారు బియ్యం బా. ఏమండి ఆయన ఎక్కడే ఉండే? ఈ బస్సు డ్రైవర్ ఆయనే. డ్రైవరా? అవును, అవతల డోర్ లాక్ అయింది. తప్పకండి, జరగండి జరగండి. ఇతను డ్రైవరా? గ్లూకోజ్ ఎక్కిస్తే గానీ గేర్ మార్చేలేడు, సరిగ్గా నడపగలడా? హలో మాస్టారు, ఇంతకంటే ఎక్కువ జనం ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలో నడుపుతున్నారు ఆయన. ఈ బస్సు ఒక లెక్క. రైట్ రైట్. జీతం తీసుకున్నారు గురుగారు? ఓ తీసుకున్నారా? ఈ జీతంలో అయినా నీ బాకీ కొంత తీరుద్దాం అనుకున్నాను రా, కానీ మాకు ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కానీ ఉన్నప్పుడు ఇద్దరు కానిలేండి. రోజు రోజుకి నీకు బాగా రుణపడిపోతున్నాను రా పట్టాపి. అదే మాట అండి. ఇవాళ నాకు ఈ కండక్టర్ ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉన్నారంటే అంతా మీ చలవే. మీలాంటి వాళ్ళు బాగుంటే మా లాంటి వాళ్ళు బాగుంటారు. మీరు సంతోషంగా ఉండండి చాలు. వస్తానండి. గుగ్గు గుగ్గు గుడిసుంది, మమ్మ మమ్మ మంచం ఉంది, గుడిసా. జీతాలు వచ్చినట్టున్నాయి, రిక్షా ఎక్కుతారేంటండి బాబు? కృష్ణానగర్కి వస్తావా? మహేష్ బాబు నగర్కైనా వస్తా. ఏం తీసుకుంటావు? డబ్బులు. నేను ఇంకా డాలర్లు తీసుకుంటాం అనుకున్నానే. అయ్యైనా ఓకే, ఓ 10 పడేయండి. నీ అబ్బా, $10 అంటే 400 రూపాయలు. అలాగా అయితే ఓ 0 తీసేసుకుని 40 పడేయండి. 40 రూపాయల? నేను వెళ్లాల్సింది విజయవాడ కృష్ణలంక కాదు, హైదరాబాద్ కృష్ణానగర్కి. ఏంటి విజయవాడ 40 రూపాయలకు వచ్చేయడానికి ఇదేమన్నా నీ ఎర్ర డొక్కు బస్సు అనుకున్నావా? అబ్బే లేదు, ఎయిర్ ఇండియా విమానం అనుకున్నా. అయినా నీతో నాకు డిస్కషన్ ఏంటి? 10 రూపాయలు ఇస్తాను, వస్తావా? లాగాలి తొక్కాలి, 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఫ్రీగా ఎక్కు తొక్కుతా? ఏంటి తొక్కేది పేడా? 10 రూపాయలు ఇస్తావా? వెళ్ళి వెళ్ళవయా. వెళ్తాం, మాకేం లెగ్స్ లేవనుకున్నావా? ఏదో రిక్వెస్ట్ చేసావు కదా అని ఎక్కుదాం అనుకున్నాం. ఏంటి నాయనకలు పడుతున్నావు? నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని. ఇది రోడ్డు బాబు, నువ్వు వెళ్ళొచ్చు నేను రావచ్చు. అంటే నా వెనకాలే వస్తావా? కృష్ణనగర్ దాకా నీ వెనకాలే వస్తా. ఖాళీగా అయినా వస్తానంటావు కానీ రేటు తగ్గించినట్టు. నువ్వు నడిచొన్నా వెళ్తావు కానీ రేటు పెన్షన్ అంటావు. సరే 10:30 ఇస్తాను, వస్తావా రావా? 39:30 కొత్త రా. 11. 39. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను 12. ఆఖరిసారిగా చెప్తున్నా 37. ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత కూడా 37 కావాలంటే వెనకరా, అక్కడి నుంచి తొక్కొత్తా. మళ్ళీ మాకు ఇది ఒక దోలైటి పదా ఎక్కువ. అబ్బా, ఇంత ఎత్తులో కట్టుకున్నారేంటండి ఇల్లు? ఆ మాట మా బాబుని అడుగు. ఇక్కడ ఆపు. అమ్మా, ఓకే థ్యాంక్స్, వస్తా. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటండి బాబు? డబ్బులు దేనికి బాబు? రిక్షా ఎక్కి డబ్బులు దేనికంటావా? ఎక్కి కాదు, దిగి దేనికంటున్నాను. తెలివితేటలు చూపిస్తావరా నా కొడక? నిన్ను నీ కొడుకు నా కొడుకుని కొడతా ఉంటే నా కొడుకు నీ కొడుకుని కొడుతున్నాడని అరుస్తున్నావా? చెప్పొచ్చావు. నా కొడుకు ఏమంటాడు గాడు? అవును మరి, నా కొడుకు రామరెడ్డి, నీ కొడుకు ఎస్వి కృష్ణారెడ్డి. డబ్బులు ఎవరా? చూసావంటే కొడుకు రిక్షా ఎక్కితే డబ్బులు అడిగాడు తండ్రి కాదు. మరి ఈడెవడు? తెలీదు. అమ్మా చూసావంటే ఇది నా పెళ్ళామంటే కాదు.
కాలు మీద కాలేజీ కూర్చుని తండ్రితో రిక్షా దొక్కించేవాడు కొడుకంటే కాదు మరి నేనెవరిని నా మనవడెవరా మా బాగా చెప్పావత్తమ్మా ఆ, చూసావా ఆ, అటు తిరిగి ఇటు తిరిగి మీరు ముగ్గురు అవుట్ అయిపోయి నన్ను ఒంటరిగాని చేశారన్నమాట. నిన్ను ఒంటరిగాని ఎందుకు చేస్తావురా ఎప్పుడు మన నలుగురు ఒకటే సరేగానే ఈ నెల ఎవరెవరి సంపాదన ఎంతో చెప్పండి. ముందు నీదెంతో చెప్పు. నువ్వు ఇవ్వాల్సిన 37తో కలిపి 2700. అంటే కిందటి నెల కంటే 300 తగ్గాయి నువ్వు రిచ్చా తొక్కుతున్నావా తిని రిచ్చాలో తొంగుంటున్నావా ఆ, అది అలా పెట్టు. ఇదిగో నా జీతం 3600. నీకన్నా నేను నా కొడుకే నయం ఆడిది 3600 నాది 3400 ఆడేమో జీతంతో పాటు సిల్లర్ నొక్కేస్తాడు, నువ్వేమో సచ్చులు పుచ్చులు తోసేస్తావు, నేనేమో కాళ్ళు అరిగిపోయేలా రిచ్చా తొక్కాలి. మీ ముగ్గురు ఎవరేం చేసినా నా చేతిలో ఓడిపోయారు. నా ఇన్కమ్ 4400. ఆ, ముసలే, నువ్వు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నావా లేకపోతే దొంగతనాలు చేస్తున్నావా? కాదురా ఈ నెల నుంచి మరో 3 ఇళ్ళు నా ఖాతాలో చేరాయి. అంటే టోటల్ గా 12 ఇళ్ళు అయ్యాయి. నీ పనే బాగుందే. మరేటనుకున్నావు ఈ సిటీలో రిచ్చాలు దొరుకుతాయి, బస్సులు దొరుకుతాయి, బంగ్లాలు దొరుకుతాయి, బంగారు గిన్నెలు దొరుకుతాయి. ఒరేయ్ పని మనుషులు మాత్రం దొరకర్రా. టైమింగ్ సరిపోవడం లేదని ఒప్పుకోవడం లేదు కానీ మరో 16 ఇళ్ళు ఎయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఉంటే ఉన్నాయి కానీ నువ్వు పని మానేసి ఇంటో కుక్కవే. ఏ మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జలసియా? కాదే, నీకు 62 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం కట్టపడతావు? మేము ముగ్గురం సంపాదిస్తున్నాంగా. ఓరి ఎర్రి నాగన్నా కాలు చెయ్యి ఆడుతుంది, కంటి సూప్ బాగుంది. ఆ రెండు పోయినప్పుడు ఎలాగూ రిటర్ అయిపోతాను. మన కష్టాలు ఇంకెంతలే. ఒక సంవత్సరం పాటు మన అందరం ఇలాగే కష్టపడితే గోవిందరావు గారి ఇల్లు లాంటిది పెద్ద ఇల్లు కొనేసుకోవచ్చు.